వెధోకతి నువ్వు నిన్ను 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 రేయ్ అలా చేతులు వడికిచ్చావంటే నీ నవరంధ్రాల్లోనూ మైనం కూరతాను తలమాచిన కుంక గడ్డం గీస్తే సుతారంగా నెమలియకతో నివిరినట్టుండాలరా తోకుడు పాడుతో దోకేట్టు కాదు బాబు తమరిట్ట గాలిపటంలో కదిలిపోతే ఏపీకో తెగి రేపు నుంచి నేను జైల్లో గడ్డలు తీసుకోవాల్సి వస్తాను. అయ్యో వాడి మీద ఒంటికాల మీద వేస్తారేమిటండి వాడి చేతిలో కత్తుంది వాడి చేతిలో కత్తుందని భయపడి ఊరుకుంటే రేపు కింద పడ్డ బొచ్చు కూడా ఊరమని ఆటలిస్తా చేసుంటా నువ్వు పోలీసు అలా లేకుండా లోపలికి చావు రామరామ నోరు విపరీతమైపోయింది కొంపలో ఇటు మహాప్రభు దేవైభ్యుడు లే కుంకన్న నేను తెగిపోయిన పాత చెప్పు ఉంగరం కింద జమ కట్టి వేరే బేరాలున్నాయంటూ నిలుగుతున్నాడు వేధవ ఎలా కదులుతాడో చూస్తాను కూతురి శుభ్రంగా గుండు గీకించుకో గుండా అయ్యా వీడి మీద కోపంతో నాకు గుండు గీకించి 2 నెలలు కాలేదు ఇప్పటికి 12వ గుండు ఇంకోసారి ఇలాగే గుండు గీకిస్తే నాకు విడాకులు ఇచ్చి లేచిపోతానని బెదిరిస్తోంది మా ఆవిడ భృత్యుణ్ణి క్షమించి ఆ గుండు వరం ప్రసాదించకండి మహాప్రభు లేలే ఏడు బాబు అట్ట కథం చెప్తారు. ఒక నిమిషం ఓపిక పడితే పని అయిపోద్ది. అవతల ప్రెసిడెంట్ గారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏమిటి ప్రెసిడెంటా ఎరా అక్కు పక్షి అశుద్ధ పక్షి నీకు నాకంటే ఆ ప్రెసిడెంట్ ఎక్కువయ్యాడ్రా ఓటికి 50 రూపాయలు చొప్పున ఇస్తారని ప్రమాణం చేసి ఎన్నికలవగానే ఎక్కువ పీనుగు వాడు ఎక్కువయ్యాడు నీకు పో నాకు గడ్డం గీసేలా అతను నీకు లేదు ఆ సొంట దగ్గరికి పో పోతానండి 6 మాసాలు అల్లుడు గారికి ఒళ్ళు పడితే 3 బట్టలు కొలుపుతారు. మీ తిట్లు తినే కర్మ నాకేం పట్టలేదు. ఛీ వద్దు మహాప్రభు పాపం గోడ దెబ్బతింది మావయ్య ఇందా వేడి వేడిగా ఉంది తాగి కాదు చికినోవా ఉష్టినోవా అని రష్యా వాళ్ళ పాయసం ఇందా తాగు ఎక్కడికి రా పరుగు అయ్యా కోపగించుకోకండి అమ్మా మీకు దండం పెడతాను అమ్మగారు ఏదో కొత్త రకం వంటకం చేస్తా రుచి చూపించారండి బక్క పేగులు అరాయించుకోలేకపోయాయి ఇది 10వ అండి అయ్యా పాడు అసలు నిన్నటి నుంచి ఒంట్లో బాగోలేదు అంటున్నాలే మావయ్య నిన్న కూడా ఏమన్నా కొత్త ప్రయోగం రుచి చూపించావా అబ్బే మొన్నటి జపాన్ వంటకం లేదు ఆ చింగ్ చాంగ్ మిగిలిపోతే రవంత పెట్టానంతే నువ్వు తాగి పొద్దుటి నుంచి నీకోసం కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని తయారు చేస్తే ఇంతేనా తాగమ్మా రాముడు ఇదిగో ఇలాంటి చేష్టలు విన్యాసాలు చేసి ఇదిగో ఇలా పడగొట్టేస్తున్నావే నువ్వు ఇంత అందంగా అడిగితే ఇదేమిటి విషమైనా తాగేస్తాను ఎలా ఉంది మావయ్య మోహన్ చూస్తే తెలియటం లేదా కాముడు మహా గొప్పగా ఉందిలే ఎంత గొప్పగా ఉందంటే 120 గరిటెలతో కడుపులో దేవేస్తున్న ఫీలింగ్ అద్భుతంగా ఉందనుకో రే వచ్చావా ఇంకా నువ్వు ఆపు నేను మొదలెడతాను రన్నింగ్ ఉండండి బాబు ఇంకోసారి శంక తీసుకొచ్చేస్తాను పడిపోయింది పర్వాలేదులే మావయ్య లోపల పెద్ద గిన్నె నిండా ఉంది ఆ నరకయ్య తన పగవాడికి కూడా వద్దనిపిస్తుంది కదూ రుచిగా ఒక్కరోజు కూడా భోంచేసే అదృష్టం లేదా పురుషుడికి ఏమండి నేనేం పాపం చేశానని నన్ను ఈ శాపానికి గురి చేశారు ఏనాడు మీ మాట జవదాటి ఎరగని దాన్నే ఒక్కసారి తప్ప ఇంకెప్పుడు మీరు గీచిన గీటి దాటి ఎరగని దాన్నే ఇది ఏ నేరానికి శిక్ష నమస్కారం నమస్కారం అందరికీ నమస్కారం తమ కలిగిన అసౌకర్యానికి క్షమించాలి మా ఆవిడ లవకు సినిమా నూనె షో చూసొచ్చి నాకు కథ చెప్పటం మొదలెట్టింది ఇక్కడ ఏం ఘోరాలు జరిగిపోలేదు వెళ్ళి మీ పనులు చూసుకోండి వెళ్ళండి వెళ్ళండి అప్పుడేమో అంజలిదేవిని కాంతారావు అడవిలో వదిలిపెట్టి వెళ్ళిపోతాడన్నమాట ఎక్కడికి మెడ్రాస్కా అయ్యో అయోధ్యకండి ఓహో కాంతారావు గారికి అయోధ్యలో వేరే షూటింగ్ ఉందన్నమాట అయ్యో రాత లక్ష్మణుడికి షూటింగ్ ఉండడం ఏమిటండి లక్ష్మణుడు అంటే ఎన్టీ రామారావు గారి తమ్ముడు పిచ్చి మొహ ఎన్టీ రామారావు గారి తమ్ముడు పేరు లక్ష్మణుడు కాదే నందమూరి త్రివిక్రమరావు గారు మీకు అసలు కదే సరిగ్గా అర్థం కాలేదు మళ్ళీ చెప్తాను వినండి మళ్ళీనా మొదటి నుంచా ఏమేమి నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి నేను ఇంటర్వెల్ లో టైం ఇస్తాను మాట్లాడుదురు గాని లలిత శివజ్యోతి వారి లవకుశ తారాగణం ఎన్టీ రామారావు అంజలి కాంతారావు రచన సదాశివ బ్రహ్మం సంగీతం ఘంటసాల ఫోటోగ్రఫీ పిఎల్ రాయ్ దుస్తులు నారాయణమూర్తి దర్శకత్వం పి పుల్లయ్య మరియు సిఎస్ రావు బిఎల్ఎడ్ నిర్మాత ఏ శంకర్ రెడ్డి మన చెంబ్రీ రిలీజ్ అండి మీరెప్పుడు వచ్చారా చాలా సేపు ఎందుకు ఓ రౌండ్ టైం అయి ఉంటుంది మరి కలుపుకోవట్లేదే 6 జోకర్లు పడి కూడా లైఫ్ లేని వాళ్ళ సీరియస్ గా కథ వింటున్నావని మేము లోపలికి వస్తే మాకు చెప్పడం మొదలెడుతున్నామని భయం వేసి ఇంకా ఆలస్యం ఎందుకు ఆట మొదలెట్టండి వేసే